హలో అండి, దిస్ ఈస్ డాక్టర్ రఘు తేజస్వి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ శ్రావణి హాస్పిటల్స్. హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ రాహుల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఎట్ శ్రావణి హాస్పిటల్స్ మాదాపూర్. సార్, ప్రెగ్నెంట్ లేడీస్లో మైగ్రేన్ హెడేక్స్ అనేవి ఎలా ఉంటాయి? సో మైగ్రేన్ సమస్యతో బాధపడే వాళ్ళు ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పుడు ఫస్ట్ 3 monthsలో వాళ్ళ బాడీలో వచ్చే చేంజెస్ వల్ల వాంతులు కావడం, వికారంగా ఉండడము, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడము, దీనివల్ల డిహైడ్రేషన్ వచ్చి హెడేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత నెలలు నిండుతూ ప్రెగ్నెన్సీలో డెలివరీ డేట్ దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం హెడేక్స్ అనేవి జనరల్గా తగ్గుతూ ఉంటాయి. సో ప్రెగ్నెంట్ లేడీస్లో మైగ్రేన్ హెడేక్స్ అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ముఖ్యంగా ఏంటంటే ఈ వాంతులు అవి అయినప్పుడు డిహైడ్రేషన్ కాకుండా తగినంత వాటర్ తీసుకుంటూ డైలీ రెగ్యులర్గా టైం టు టైం ఫుడ్ తీసుకుంటూ, అలాగే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ 7 to 8 hours ఖచ్చితంగా స్లీప్ ఉండేటట్టు చూసుకోవాలి. అలానే అలసిపోయినప్పుడు ఒక న్యాప్ తీసుకోవడము, దాంతోపాటు స్ట్రెస్ లేకుండా యోగా, మెడిటేషన్ ఇట్లాంటివి చేసుకోవడము, ఇవి చేసుకోవడం వల్ల హెడేక్స్ అనేటివి రాకుండా కొంచెం అవాయిడ్ చేయొచ్చు. ఇంకోటిసారి ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు న్యూరో ఫిజిషియన్ కన్సల్టేషన్ అనేది తీసుకుంటాం? ఎప్పుడైనా ఈ మైగ్రేన్ హెడేక్స్ సివియర్గా ఉన్నా, లేకపోతే ఫ్రీక్వెంట్గా వస్తున్నా, హెడేక్తో పాటు అదర్ సిమ్టమ్స్ అంటే విజువల్ సిమ్టమ్స్, చూపు సరిగ్గా కనపడకుండా మందగించడము, దాంతోపాటు వేరే ఏ రకమైన సిమ్టమ్స్ కనపడినా కానీ కాళ్ళ వాపులు, బీపీ ఎక్కువ డిటెక్ట్ అవ్వడము, లేదా ఇంతకుముందు మైగ్రేన్ హెడేక్స్ కాకుండా కొత్త రకంగా ఏదైనా హెడేక్స్ వచ్చినా, ఇట్లాంటివి ఉన్నప్పుడు వెంటనే న్యూరో ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి తగిన టెస్టులు చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్, బీయింగ్ ఎన్ ఆబ్స్టెట్రిషియన్, ఎవరన్నా ఒక ప్రెగ్నెంట్ లేడీ విత్ మైగ్రేన్ హెడేక్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము పారాసిటమాల్ ప్రిస్క్రైబ్ చేస్తాము. కొంతమందికి పారాసిటమాల్తో కూడా సివియరిటీ తగ్గట్లేదు, చాలా ఫ్రీక్వెంట్గా ఎపిసోడ్స్ ఉన్నాయి అంటే మీ దగ్గరికి పంపిస్తాం. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? మైగ్రేన్ సమస్యతో బాధపడే ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకు పారాసిటమాల్ తీసుకున్నా కానీ హెడేక్స్ తగ్గట్లేదంటే చాలా రకాల పెయిన్ కిల్లర్స్, మైగ్రేన్కి వాడే మెడికేషన్స్ అన్నీ ప్రెగ్నెన్సీలో చాలా వరకు సేఫ్టీ ఉండదు కాబట్టి ప్రతి పేషెంట్కి వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అటాక్స్ ఎంత, వాళ్ళకి సివియారిటీ ఎట్లా వస్తూ ఉంది, ఇవి లెక్క చూసుకొని దాంతోపాటు వాళ్ళకు జాగ్రత్తలు చెప్పాలన్నమాట. హెడేక్స్ రాకుండా ఎట్లా అవాయిడ్ చేసుకోవాలి అవి చెప్తూ, కొన్ని మెడికేషన్స్ ఏవైతే ప్రెగ్నెన్సీలో సేఫ్గా ఇవ్వచ్చో వాటిని కూడా రిస్క్ బెనిఫిట్ రేషియో చూసుకొని వాళ్ళకు తగిన మెడికేషన్ ఇండివిజువల్ బేసిస్లో ఇవ్వాల్సి ఉంటుంది. సార్, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికంటే ముందు ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ కోసం కొంతమంది మైగ్రేన్ హెడేక్స్ ఉన్న లేడీస్ మా దగ్గరికి వస్తుంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? మైగ్రేన్ సమస్యతో బాధపడుతూ మెడికేషన్స్ మీద ఉన్న ఆడవారు వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తూ ఉంటే మైగ్రేన్ కోసం వాడే మెడిసిన్స్ ఏవైతే ప్రెగ్నెన్సీలో సేఫ్ ఉంటాయో వాటిని చూసుకొని వాళ్ళకు ముందే కౌన్సిలింగ్ చేసి అన్సేఫ్ మెడికేషన్స్ ఏమన్నా తీసుకుంటుంటే వాటిని ఆపేసి నెక్స్ట్ సేఫ్గా ఉండే మెడికేషన్స్ మీద స్టార్ట్ చేసి దాని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి జనరల్గా సజెషన్ ఇస్తూ ఉంటాం. శ్రావణి హాస్పిటల్స్లో న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న మహిళలు ప్రెగ్నెంట్ అయినా లేదా ప్రెగ్నెన్సీలో న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అగ్రావేట్ అయినా ఆ రెండింటికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటే గైనకాలజిస్ట్ ప్లస్ న్యూరో ఫిజిషియన్ కలిపి చేసే టీమ్ వర్క్ అనేది విత్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.